వదిలేరు అనమాట. సో అందుకే జనసేన మీద ఎలాంటి ప్రభావం కాదు. బట్ ఏంటంటే జనాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక యాజ్ ఏ సీఎంగా చేయాల్సిన రూల్ ఏంది, సో జనాలు తెలుసుకోవాల్సింది ఏంది, పథకాలు మారే కొద్ది అనేది కూడా ఉంది కదా. సో దాని గురించే చెప్పారు. సో భారీ మెజారిటీ అనేది పవన్ కళ్యాణ్కి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ పవన్ యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్. బట్ కాకపోతే ఏంటంటే ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి నాకు బాగా ఇష్టం. సో ఆయన కోసం నేను వచ్చాను కాబట్టి ఈ సినిమా ఇంపాక్ట్ చూపిస్తుందా ఎలక్షన్స్? సారీ, ఈ మూవీ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఎలక్షన్ మీద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ జనాలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో మంచి ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ పరిస్థితులు కూడా సేమ్ ఆ మూవీకి రిలేటెడ్గా ఉన్నాయి. అంటే జనాలు దాన్ని చూసేనా, అంటే దానికి ఓట్లు వేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఈ సినిమాలు చూసి జనాలు ఓట్లు వేస్తారనే సంగతి పక్కన పెడితే, బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్. అంటే ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది అని దీంట్లో ఒకటి చూసాం కదా. సో అది మాత్రం తెలుసుకోవాల్సిన మటుకే అందరిని నేను చెప్తున్నాను అంతే. రాజమండ్రి. మీరు మూవీస్ చూడడం వరకేనా ఓట్లు కూడా వేస్తారా? ఓట్లు కూడా వేస్తున్నాను. మూవీస్ చూడడం వరకే. ఇక్కడ కూడా వేసామన్న. పవన్ అన్న ఇక్కడ. మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా లేదంటే? ఇక్కడ జాబ్ చేస్తాం. మీరు ఎలక్షన్కి ఒక రోజు ముందు వెళ్తారా, 2 రోజుల ముందు వెళ్తారా? నెల ముందు వెళ్తాం. నెల ముందు వెళ్తాం. మీరు డైలీ మూవీస్ చూడటమేనా పవన్ కళ్యాణ్ ఓట్లు వేయడమేనా? మీరు ఒక ఓటు వేస్తారా లేదంటే ఎవరి చేత మేము వేస్తారా? మేము వేపిస్తామన్న. మాకు ఎంతమంది వీలైతే అంతమంది ఓట్లు వేపిస్తాం. చదువుకున్న వాళ్ళకి, మన ఎంప్లాయీస్కి అయితే అన్న ఓటు కావాలని అయితే వేపియమన్నా. వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటు వేస్తే పర్లేదు. మన ఏపీలో ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే చదువుకోలేదో, అవును, బడుగు వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళల్లో ఎవరికి కూడా మన ఎలక్షన్ల నుంచి నాయకుల మీద మినిమం సెన్స్ కూడా, మినిమం నాలెడ్జ్ లేదు. ఓకే, నాకు అర్థమైంది మీరు అడిగే క్వశ్చన్ అన్నది ఏంటో తెలియదు. వాళ్ళల్లో మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్కో చెప్పడం కాకుండా ఎవరైతే ఉన్నారో అలా తెలియని వాళ్ళు వాళ్ళకి చెప్పే మీరు చేసే విధానం చూపిస్తామన్న. ఇట్లా మంచి చేశారు, అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఓకే అనిపిస్తే వాళ్ళు ఓటేస్తారు, లేదంటే ఇంకంతే అన్న. మన ఏపీ అని కదా, ఓవరాల్ ఇండియాలో డబ్బులు ఎవరు ఎక్కువిస్తేనే వాళ్ళకే ఓటేసే జరుగుతుంది కదా. ఇక్కడ చూసినా అంతే ఉంటుంది అన్న. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తారు. కొంతమంది నిజాయితీ పరంగా ఓటేస్తారు. తరపున అట్లీస్ట్ ఒక్క ఓటు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎవరికైతే డబ్బులు ఎక్కువ తీసుకుని ఓట్లేస్తారో వాళ్ళకి కాకుండా నాయకుని గురించి చెప్పి ఎవరైతే మనకి వస్తే మంచి జరుగుతుందో, ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందో అది చేసే అది స్టూడెంట్స్ మీద, ఏపీ ప్రజల మీద, ఇంకా వాళ్ళకి మాకు మంచి కావాలి, ఇంకా మాకు జాబ్స్ కావాలి, అవన్నీ ఉంటే వాళ్ళే అర్థం చేసుకుని ఏమేమి చేశారో తెలుసు కదన్న. ఇప్పుడైతే ఏపీలో చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ రిలీజ్ ఎలా బాగుంది అన్న. ఫోకే క్వాలిటీ కూడా బాగుంది. క్వాలిటీ బాగుంది మొత్తం. ఏమైనా సీన్స్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేశారా? ఏం లేదన్న, అలా ఏం లేదు, బాగుంది మూవీ. ఎలక్షన్స్ ముందు ఈ సినిమా రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. ఎలక్షన్స్ మార్పు కోరుకోవడానికి మంచి మెసేజ్ మూవీ ఇది. ఇంకా మంచి టైంలో రిలీజ్ అయింది. ఇంకా మళ్ళీ ఒకసారి రిలీజ్ అవుతా బెస్ట్ అంటారా ఈ సినిమా? చాలా బెస్ట్ అన్న, చాలా బెస్ట్. మీకు నచ్చిన సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్? క్లైమాక్స్ సీన్ అన్న. క్లైమాక్స్. ఓజీ ఫస్ట్ లుక్ వచ్చింది ఎలా ఉందా? ఓజీ రిలీజ్ డేట్ వచ్చింది కదా, ఎట్లా అనిపించింది? పోస్టర్ ఎలా ఉంది? ఓజీ తోపన్న, ఇంకెవడు ఆపలేడు కళ్యాణ్ బాబుని. ఆ లుక్ ఎలా అనిపించింది అన్న? లుక్ బాగానే ఉంది, ఎక్స్ట్రాడినరీ అన్న. ఇంకా ఎవరు ఆపలేరు కళ్యాణ్ బాబుని. రిలీజ్ ఎలా అనిపించింది? కెమెరామెన్ కాంతా రాంబాబు రిలీజ్ ఆల్రెడీ చూసిందే, కానీ ఇదే సినిమా ఏపీలో రిలీజ్ చేయాలి. అంటే మొత్తం వరల్డ్ వైడ్గా కొన్ని థియేటర్లు వేసి జనాలకు అర్థం కావాలి. సినిమా చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ సినిమా చూసి ఫ్యాన్స్ వేస్తారా? చాలా ఏపీకి ఏం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది, ఈ సినిమా చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అంతే. ఈ సినిమా చూసారా జనాలు ఓటేస్తారా పవన్ కళ్యాణ్కి? అది జనాలు ఓటైపోతే వాళ్ళ మూర్ఖత్వం, మనం ఏం చేయలేము. అది పెళ్ళిళ్ళ గురించి కాదు, ఫస్ట్ వాళ్ళ రాష్ట్రాన్ని చూసుకోమని చెప్పండి. పెళ్ళిళ్ళ గురించి ఎందుకు? పెళ్ళిళ్ళ గురించి ఆయన ఇంట్లో ఆయన చూసుకుంటాడు, కానీ రాష్ట్రాన్ని చూసుకోమని జనాల్ని. ఆయన ఎవరిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపేయని కాదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళని గెలిపేయండి. అది అది గెలుస్తారా గెలవ అనేది మీకు ఏపీ ప్రజలకు తెలవాలి. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే అవసరం లేండి. ఫస్ట్ మంచి సీఎంని ఎన్నుకోవాలి ఆడ ఉన్నవాళ్ళు, అంతే. ఆల్రెడీ చూసిందే కదన్న. మళ్ళీ మూవీ ఆఫ్టర్ రిలీజ్ అంటే మంచిగానే అనిపించింది అన్న. పూరి అంటే ఇంకా అయిపోయింది పూరిది, అప్పుడే మంచిగా ఉండే.
సాంగ్స్ మళ్ళా మణి శర్మ గారి ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది అన్న. వచ్చినాయి అన్న. పవన్ కళ్యాణ్ అంటే వేరే అన్న, అందుకనే వచ్చినాం సినిమాకి. పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చినాం. పూరి జగన్నాథ్ తీసిరా ఎవరు తీసిరా కాదు అంటే ఈ సినిమా చూసాను జనాలు ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్కి. ఇది అన్న, అది డిపెండ్స్ ఆన్ జనాలు బట్టి ఉంటుంది అన్న. వేయాలనిపించచ్చు, వేయద్దు అనిపించచ్చు, అది జనాలు బట్టి ఉంటుంది. అది అంటే ఫ్యాన్స్ చాలా వరకు కింద సరే వేయలేదు. ఈ సినిమా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వేస్తారా? వేస్తారన్న, మేబీ వేయచ్చు. ఇక అది దేవుడు ఎవరిని పెడితే వాళ్ళే. యాత్ర 2 చూసి అంటే యాత్రకి దీన్ని పోటీ పెట్టారనే టాక్. చూడలేదన్న నేను సినిమా. ఓకే అన్న, యాత్ర కాంపిటీషన్ ఈ మూవీ రిలీజ్ చేసినట్టు చూడలేదన్న నేను, సారీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది ఎట్లా అనిపించింది? అమేజింగ్ ఉంది సినిమా. 10 years తర్వాత చూస్తున్నాను. మళ్ళీ మెమరీస్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇట్లాంటి సినిమాలు జనాల మధ్యలోకి తీసుకురావాలి. దట్ ఈస్ మై ఫ్యాన్స్ రిక్వెస్ట్. సో యాత్ర బిఫోర్ యాత్ర 2 రిలీజ్ అవుతుంది. అవునవును. సో దాని బిఫోర్ రిలీజ్ చేశారు, ఎట్లా ఉంది? ఆ మూవీ గురించి నాకు పెద్దగా తెలీదు. ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయడం ఎలా ఉంది సినిమా? ఎలక్షన్స్ గురించి అంత ఐడియా లేదు కానీ బట్ ఫ్యాన్స్కి అయితే పండగే. సో యాజ్ అ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మీకు నచ్చిన సీన్ ఏంటి ఈ సినిమా? క్లైమాక్స్ సీన్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తారు కదా, అది అమేజింగ్. యూత్ని ఇన్స్పైర్ చేసే సీన్ అది. సో ఓజీ ఫస్ట్ లుక్ ఓజీ ఫస్ట్ లుక్ ఈజ్ అమేజింగ్. లుకింగ్ ఫార్వర్డ్. అందరు ఫ్యాన్స్ వెయిటింగ్. యాక్చువల్లీ సార్ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు కాబట్టి మూవీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీస్ రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ అన్న సీఎం అయితే. బట్ వస్తే మాత్రం ఫ్యాన్స్కి పండుగ. ఓజీ పర్ఫెక్ట్ సినిమా అయితే అనుకుంటారా ఫ్యాన్స్? ప్రాబబ్లీ చెప్పలేము. చూస్తే సమ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ గ్యాంగ్స్టర్ టైప్. సో చెప్పలేము. ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉంటే ఎంజాయ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆయన కట్అవుట్ ఉంటే చాలు. సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారు? ఈ మూవీలో సాంగ్స్ అన్ని అమేజింగ్. పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్లో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఏమైనా కొత్తగా యాడ్ చేశారా సీన్స్ ఏమైనా సాంగ్స్? లేదు కొత్తగా ఏం లేదు. పాతగా ఉన్నా యాక్చువల్లీ కొన్ని సీన్సే కట్ చేసినట్టున్నారు. యాస్టీస్ చేశారా లేకపోతే ఏమైనా క్వాలిటీ పెంచారా? క్వాలిటీ అయితే బాగుంది. లాస్ట్ 10 years బ్యాక్ ఏదైతే ఉంది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారంటే ఎలా ఉంటుందండి, హై లెవెల్లో ఉంది. యా ఎగ్జాక్ట్లీ. వస్తే దాన్ని కౌంటర్ అంటే అనుకోవచ్చు ఆబ్వియస్లీ. యాత్రకు సంబంధించి ఎన్కౌంటర్ అర్థం కౌంటర్ అది ఎన్కౌంటర్ ఆబ్వియస్లీ అండి. యాత్ర 2 అంటే కంప్లీట్లీ వేసారంటే మాకు అనుభవం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇక్కడికి వచ్చాం. యా ఎగ్జాక్ట్లీ. యా సీఎం ఇస్తారు ఖచ్చితంగా. నో సీఎం పక్కన పెడితే యూనో ఈజ్ కంప్లీట్లీ కామన్ మ్యాన్. మాకు సీఎం అంటే మాకు కామన్ మ్యాన్ అనే. నో సీఎం అయినా అవ్వకపోయినా ఈజ్ డెఫినెట్లీ డూ నీడ్ఫుల్ టు ఏపీ పీపుల్. ఎమ్మెల్యేగా ఈ ఖచ్చితంగా అసెంబ్లీ యా అదైతే నమ్మకంగా ఉంది. అసెంబ్లీకి అయితే అట్లీస్ట్ ఈజ్ రైజ్ ఈజ్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. సో యా ఇది పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి నో ఎక్స్పెక్టింగ్ 100+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నో వైఎస్ఆర్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ ఏం లేదు. పవన్ కళ్యాణ్ భారీ విజయం విన్ అవ్వాలనే కోరుకుంటున్నాం యాజ్ ఏ ఫ్యాన్గా. సో విన్ అయినా లేకపోయినా ఆల్వేస్ సపోర్ట్ టు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. సినిమాలో చైర్మన్ ఒకటే సీఎం అయినా ఒకటే అంటారు కదా, అది ఆఫీస్ మేమైతే అది అనుకుని లోపల కూడా అయిపోయింది అలాగే ఉంది. యా మామూలుగా లేదు ఆ డైలాగ్ లోపల. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రలోకి తెలుస్తుందేనా ఈ సినిమా ఇప్పుడు? బ్లాక్ బస్టర్. ఏం చెప్పాలన్నా? ఊపు ఊపు ఎలా ఉంది చెప్పు. గురించి చెప్పు. బాగుంది సినిమా. ఓకే ఓకే. రవి ఇంటర్వ్యూ చేద్దాం. నేను చూడలేదు, నాకు సినిమా గురించి ఐడియా లేదు. సినిమా చూడండి. సూపర్ సూపర్ బాగుంది.
రిలీజే కదా, ఆల్రెడీ హిట్ అయిన మూవీ కదా, మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అవి ఇప్పుడు వచ్చేదాన్ని అది చాలా నేను వెళ్తాను. థియేటర్ రెస్పాన్స్ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హల్చల్ చేశారు, ప్రతి సాంగ్కి లేచి డ్యాన్స్ చేయడాలు. డైలాగ్స్ ఈ సినిమాలో గట్టి ఎట్లా అంటే బాగుందండి, బాగుంది మూవీ. ఈసారి సీఎం ఏమో తెలీదు, అవ్వచ్చు. బేసిక్గా కళ్యాణ్ అన్న సినిమా అంటేనే వేరే లెవెల్. అలాంటివి మేము టికెట్లు ఓపెన్ అవ్వగానే ఇట్లా బుక్ చేసేసుకుంటాం. ఇక పొద్దుగాల 5:30కి లేచినాం, వచ్చేసినాం థియేటర్కి, అంతే సెలబ్రేషన్. యాత్ర అది టికెట్ల కలెక్షన్ కూడా రావు, చెప్తున్నా. మంచిగా మీరు చూసుకోండి, ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం వేరేలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నాకు చీన్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? అంతే మరి, అది 100% షూర్. తప్పు జరిగితే నిలదీస్తాడు అంతే. లోపల డైలాగ్కి రెస్పాన్స్ మెంటల్ ఇంకా పేపర్లు గాల్లోనే ఉన్నాయి. అది కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు ఈసారి పక్కా. సీఎం అయినా మీరు ఆయన పిఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంతే. ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మరి మీరు మేము సిద్ధమే. నాది ఏపీ కాదు, నాది ఇక్కడే. అన్న ఇక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాం. 170 సీట్లు. ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి కూటమి పార్టీ టీడీపీ? ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే వచ్చేస్తుంది. టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది. కొంతమంది నమ్మలేదు, ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు పక్కా వేస్తారని అనుకుంటున్నాం. మాకందరికి ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంత ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి, ఆ తప్పుల్ని వాళ్ళు నిలదీసుకోరు. సో వాళ్ళ తప్పులు కూడా బయట పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆయన అనే ముందు వాళ్ళ తప్పులు కూడా చూసుకుంటే బాగుంటుంది.